వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము రామాయణంకు సంబంధించి బాలకాండలో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి పాత్రలు అదేవిధంగా ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిగాని గమనించినట్లయితే ఇక్ష్వాకు రఘు అనేటిదంటే రాముని పూర్వీకులుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దశరథుడెవడు రాముని తండ్రి, కౌసల రాజ్యానికి రాజుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుమంతుడు వచ్చేసరికి దశరథుని రాజు యొక్క మంత్రులలో ఒక ముఖ్యమైనటువంటి మంత్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వామదేవుడు ఎవరే అంటే దశరథుని రాజ పురోహితులలో ప్రముఖుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి శాంత, చాలా ఇంపార్టెంట్. శాంత ఎవరు? దశరథుడు అదేవిధంగా కౌసల్య పుత్రిక. అంగదేశ రాజు అయినటువంటి రోమపాదుడు అదేవిధంగా వర్ష్ణీల దత్తపుత్రిక మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఋష్యశృంగుడు, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఋష్యశృంగుడు ఎవరే అంటే శాంత యొక్క భర్తగా గుర్తుపెట్టుకోవాలి. దశరథుడు అదేవిధంగా రోమపాదుడు యొక్క అల్లుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి కౌసల్య ఎవరు? మనకు దశరథుని యొక్క భార్య అదేవిధంగా శ్రీరాముని యొక్క తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సుమిత్ర ఎవరు అంటే ఈమె కూడా దశరథుని యొక్క భార్యే. ఎవరి యొక్క తల్లి? లక్ష్మణుడు అదేవిధంగా శత్రుఘ్ని యొక్క తల్లి వచ్చేసరికి మనకు సుమిత్రగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కైకేయి ఎవరు? దశరథుని యొక్క మూడవ భార్య. ఈమె ఎవరి యొక్క తల్లి అంటే భరతుడి యొక్క తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరంటే వశిష్ఠ మహర్షి, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వశిష్ఠ మహర్షి ఎవరంటే రఘువంశపు కులగురుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు అనేక విద్యలు నేర్పిన వ్యక్తి ఈ వశిష్ఠ మహర్షిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జయ విజయములు, చాలా ఇంపార్టెంట్. జయ విజయములు వైకుంఠ ద్వారపాలకులు. అంటే వైకుంఠము అంటే ఎవరు? మహావిష్ణువు నివసించే ప్రాంతాన్ని మనం ఏమంటామంటే వైకుంఠం అంటారు. ఆ వైకుంఠ ద్వారపాలకులు ఎవరంటే మనకు జయ విజయాలు గుర్తుపెట్టుకోవాలి. వీరు రెండవ జన్మలో ఎలా పుట్టారా అంటే రావణ కుంభకర్ణుడిగా పుట్టారని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరంటే విశ్వామిత్రుడు, చాలా ఇంపార్టెంట్. ఈ విశ్వామిత్రుడు సరికి గొప్ప మహర్షి. రామ లక్ష్మణ యాగరక్షణకు తీసుకెళ్లి సీతారామ కళ్యాణానికి కారణమైన వ్యక్తి ఎవరంటే మనకు విశ్వామిత్రుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మారీచ సుబాహులు, చాలా ఇంపార్టెంట్. మారీచ సుబాహులు ఎవరు? తాటాక అనే రాక్షసి యొక్క కుమారులు. విశ్వామిత్రుని యొక్క యాగం భంగం చేసిన వారు ఈ మారీచ సుబాహులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరంటే తాటాక, చాలా ఇంపార్టెంట్ అండి. తాటాక ఎవరంటే మహాబలశాలి అయినటువంటి రాక్షసి మలద కరుష. మలద కరుష అనే రెండు రాజ్యాలను తాటాక వనంగా మార్చేసింది. ఈమె ఎవరి యొక్క తల్లి అంటే మారీచ సుబాహుల తల్లి అని గుర్తుపెట్టుకోవాలి. ఈమె యొక్క మనవడే మనకు రావణుడిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. అంటే రావణుడి యొక్క మేనమామలు ఎవరు మనకు? మారీచ సుబాహులు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి అహల్య ఎవరంటే ఒక గొప్ప మహర్షి అయినటువంటి గౌతముని యొక్క భార్యగా గుర్తుపెట్టుకోవాలి. గౌతముడు గొప్ప మహర్షి అహల్య మరియు ఇంద్రుని శపిస్తాడు. ఈయన ఎవరు శపించేది? గౌతముడు ఎవరెవరిని శపిస్తాడంటే తన భార్య అయినటువంటి అహల్యని అదేవిధంగా ఇంద్రుని శపిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి శతానందుడు, చాలా ఇంపార్టెంట్. శతానందుడు ఎవరి యొక్క కుమారుడు అంటే గౌతముడు అదేవిధంగా అహల్య యొక్క కుమారుడే మనకు శతానందుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి జనకుడు. జనకుడు ఎవరంటే నిమి మహారాజు. నిమి, చాలా ఇంపార్టెంట్ అండి. నిమి మహారాజు యొక్క సంతతి ఎవరంటే జనకుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇతను దేనికి రాజు అంటే మిథిలాకు రాజు అని గుర్తుపెట్టుకోవాలి. ఇతనే సీతాదేవి యొక్క తండ్రిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సీతాదేవి. నెక్స్ట్ సీతాదేవి ఎవరు? ఈ సీతాదేవి వచ్చరికి భూదేవి పుత్రిక అదేవిధంగా రాముని యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి కుజధ్వజుడు, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చరికి గతంలో పెట్టాడు. కుజధ్వజుడు ఎవరంటే జనక మహారాజు యొక్క సోదరులను గుర్తుపెట్టుకోవాలి. ఇతని కూతుర్లు ఎవరంటే మాండవి అదేవిధంగా శృతకీర్తిలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి ఊర్మిళ ఎవరు? లక్ష్మణి యొక్క భార్య. లక్ష్మణి యొక్క భార్యను గుర్తుపెట్టుకోవాలి. మాండావి ఎవరంటే భరతుని యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శృతకీర్తి వచ్చేసరికి శత్రుఘ్ని యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. అదేవిధంగా పరశురాముడు వచ్చేసరికి ఇతను వచ్చేసరికి వీర పరాక్రముడు. విష్ణువు యొక్క ఆవేశ రూపమే ఈ పరశురాముడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు రామాయణంలోనే మొదటి భాగమైనటువంటి బాలకాండలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి
పాత్రలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ బాలాకాండకు సంబంధించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలను గమనించినట్లయితే సో ఫస్ట్ది ఏంటిది కౌసల్య రాజ్యం. సో కౌసల రాజ్యం ఎవరిది? దశరథుడి యొక్క రాజ్యంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి అయోధ్య. అయోధ్య అనేది అంటే కౌసల రాజ్య రాజధాని. ఈ అయోధ్య ఎక్కడ ఉందంటే సో సరయూ నది తీరాన ఉందిగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మలద కరుష. సో మలద కరుష అనేవి ఏంటి అంటే తాటాక్ అనే రాక్షసి సో పట్టి పీడిస్తున్నటువంటి ప్రదేశాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో తాటాక్ అనే రాక్షసి పట్టి పీడిస్తున్నటువంటి ప్రదేశాలు ఏంటి అంటే సో మలద కరుషగా మనం గుర్తుపెట్టుకోవాలి. వీటిని మనం ఏమంటామంటే తాటాక ఒకే తాటక వనం అని అంటామని గుర్తుపెట్టుకోవాలి. విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు ప్రయాణిస్తాడు. ఎక్కడ? ఈ మలద అదేవిధంగా కరుష్ అనే ప్రదేశం నుంచి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి సిద్ధాశ్రమం. ఓకే, సిద్ధ ఆశ్రమము ఎవరికి సంబంధించిందంటే ఈ సిద్ధ ఆశ్రమం సరికి ఎవరికి సంబంధించిన విశ్వామిత్రుని యొక్క ఆశ్రమంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో విశ్వామిత్రుని యొక్క ఆశ్రమం ఏమిటంటే సిద్ధాశ్రమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత ఉంది. అదేవిధంగా సో మిథిల అదేవిధంగా విదేహి రాజ్యం. మిథిల లేదా విదేహ రాజ్యం ఎవరికి సంబంధించినంటే సీతాదేవి తండ్రి అయినటువంటి జనక మహారాజు యొక్క రాజ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో జనక మహారాజు యొక్క రాజ్యం ఏంటిదంటే మిథిల లేదా విదేహ రాజ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చరికి షోనా నది తీరం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. షోనా నది తీరం అంటే ఏంటంటే మిథిల నగరానికి ప్రయాణిస్తున్నప్పుడు రామ లక్ష్మణ అదేవిధంగా విశ్వామిత్రులు రెస్ట్ తీసుకున్నటువంటి ప్రాంతంగా మనము షోనా నది తీరంను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గౌతమాశ్రమం. సో అహల్య భర్త అయినటువంటి గౌతముడి యొక్క ఆశ్రమం వచ్చేసరికి ఈ గౌతమాశ్రమంగా మనం గుర్తుపెట్టాలి. నెక్స్ట్ వచ్చేసరికి హిమవత్ పర్వతం అంటే ఏంటంటే రాముని వివాహ అనంతరము విశ్వామిత్రుడు ధ్యానం చేయడానికి వెళ్ళిన ప్రదేశం అనమాట. సో రాముని యొక్క వివాహం అనంతరము విశ్వామిత్రుడు ఎక్కడికి వెళ్ళి సో మనకు ధ్యానం చేశాడంటే హిమవత్ పర్వతం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మహేంద్రగిరి చాలా చాలా ఇంపార్టెంట్. సో మహేంద్రగిరి ఏంటంటే పరశురాముడు తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి ప్రదేశం. అంటే ఇక్కడ పరశురాముడు తపస్సు చేయడానికి వెళ్ళినటువంటి ప్రాంతం వచ్చరికి మహేంద్రగిరి అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో రామాయణంలో ఉన్నటువంటి మొదట బాలాకాండకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలతో పాటు ముఖ్యమైనటువంటి పాత్రలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.